బాంబే బాంబే రండి ఎక్కలెక్కలే బాంబే పోదాం పదండ్రా పదండ్రా. రే ఏమైందిరా? రే లోపల హిందీ సార్ ఉన్నారా? ఇప్పుడు వెళ్ళారా? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. పోనీ ఊరవతలాగే ఓలో బస్ ఎక్కేస్తే రే అప్పుడు డబ్బులు ఎక్కువ అవుతాయి కదరా. పోనీలేరా సచిన్ కలవకుండా వచ్చేద్దాం, ఒకరోజు ఖర్చు మిగులుద్ది. సరేరా వీడు ఇంకా రాలేదా? లేదండి. పోనీ మస్తాన్ రెడ్డి ఎక్కడో చెప్పాడా? చెప్పలేదు. ఏం కనుక్కొని చావకే, 8 అవుతుంది, కొడుకు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. చెయ్ రా వెతుకుదాం. రే ఇప్పటికే మన ఇంట్లో ఎతుకుతూ ఉంటారా? రే భయపడకరా. రే ఏదో బస్ వస్తుందిరా. పూణే ఎక్కడ ఉంటుందిరా? కేరళ క్యాపిటల్ లేరా, చాలా దూరం. అన్నరా అన్న? మీ వాడు ఉన్నాడమ్మా? లేదన్నా, ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఊరంతా ఎతికాను, ఎక్కడా కనబడలేదు. నాకెందుకో భయంగా ఉందన్నా. రాజారాం కూడా ఇంకా రాలేదా? లేదు దిన రాలేదు. రాఘవాయిలు తెలుసా? తెలుసన్నా. రే ఇంకో బస్ వస్తుందిరా. రే బాంబే బస్ తప్ప అన్ని ఊర్ల బస్సులు వస్తున్నాయరా. ఏ లక్ష్మణ్ ఆగు. అన్నా మా వాడేమన్నా మీ ఇంటికి వచ్చాడా? లేదునా, మీ వాడు కూడా రాలేదేంది? రాఘవన్ ఎత్తుకుంటూ పోతున్నావా? ముగ్గురు లేరైతే ఈ మస్తాన్ రెడ్డి ఎవడో, నా కొడుకు ఎక్కడున్నాడో ఏమో. అసలే వాడు ఆకలికి తట్టుకోలేడు. ఏం జరిగిందో అడగండి. నేను పనికి వచ్చేసరికి ఇంట్లో లేడు. అడగండి. వాడికి స్కూల్లో గ్రౌండ్ తప్ప ఇంకో లోకమేదే లేదు. అన్నా నేను చెప్తున్నా, నా బిడ్డ ఎక్కడికన్నా పోవాలి, మీదే బాధ్యత. నువ్వు ఆగమ్మా, మాట్లాడుతుండా కదా. నువ్వు మాట్లాడుతున్నారు కదా, ఉండు. నేను తిరుపతి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్కి వెళ్ళి చూస్తాలే, భయపడకు. తిరుపతి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఎందుకురా? వాళ్ళు ఎంతో దూరం వెళ్ళుంటారా, నేను చూసుకుంటాను. పెట్టి సార్ పిల్లలు ఏమన్నా చూసారు సార్? చూడలేదు సార్. అన్ని బస్సులు చూసారా సార్ వాళ్ళు ఏడా లేరు సార్. పిల్లకాయలు బస్ స్టాండ్లో లేరు, రైల్వే స్టేషన్లో లేరు. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటారు? హైవే మీద ఉన్నా సార్. రేపు పొద్దున కల్లా బాంబేలో ఉంటా. లోడ్ కూడా ఎక్కిచ్చేసాను సార్. లారీ ఎక్కిస్తే వచ్చేస్తా సార్. సరే సార్. పిల్లకాయలు రైల్వే స్టేషన్లో కూడా లేరు. నేను ఇప్పుడు హైవే మీద ఓలో బస్సు లాగే దాబా దగ్గరికి వెళ్తున్నా. చూసి ఫోన్ చేస్తా. మేము కూడా ఆడికే వస్తాం రా. సరే రా. ఎక్కడ దాకా? బెంగళూరు. రైట్ రైట్.
రే రే ఆపరా, పోలీసులు వచ్చారా? రాంగ్ రోడ్లో రివర్స్ చేస్తున్నావుట్రా? తాగావా ఆ? లేదు సార్. ఎరా ముగ్గురు పిల్లకాయలను చూసావా? చూడలేదు సార్. ఏం చూడలేదా? లేదు సార్. ఉమ్. దారిలో ఎక్కడైనా ముగ్గురు పిల్లకాయలు కనిపిస్తే దగ్గరలో ఉన్న స్టేషన్లో ఇన్ఫార్మ్ చేయి. అలాగే సార్. ఏంటి తీ బండిది. సరే సార్. చెప్పు సుబ్రహ్మణ్యం. పిల్లకాయలు ఎక్కడికి వెళ్ళారా? వాళ్ళ ఫోటోలు పంపించు. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ పంపించి నేను సెర్చ్ చేపిస్తా. ఏమైందా? కాల్ చేస్తున్నా శైలజ, కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. ఏమైంది సతీష్? రామ్ శెట్టి బెంగళూరు టు ముంబై ఫ్లైట్ ఎక్కలేదు. రేపు నైట్ మ్యాంగ్లూర్ వెళ్తున్నాడు. వాట్? అవును, అది కాకుండా ఒక 1 hour బ్యాక్ సింగపూర్ నుండి వచ్చిన ఫ్లైట్లో 5 దుబాయ్ సిటిజన్స్ బెంగళూరుకి వచ్చారు. సస్పిషియస్గా ఉన్న ఇమిగ్రేషన్ క్లియర్ చేశారని ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మరి ఇన్ఫార్మర్? సతీష్ ఏమైంది సతీష్? వాళ్ళకి తెలిసిపోయినట్టుంది. 1 hour నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు. మ్యాంగ్లూర్కి వెళ్తున్న రామ్ శెట్టి మ్యాంగ్లూర్లో దిగిన దుబాయ్ వాళ్ళు ముంబై డీవియేషన్ సతీష్. ఆపరేషన్ మ్యాంగ్లూర్లో చేస్తున్నారు. వాట్? మ్యాంగ్లూర్లోనా? యా. మనకున్న ఇన్ఫర్మేషన్కి బా రేయ్, మనం బాంబేకే వచ్చామా? అరే రే ఆయన అడుగుదాం రా. అన్నా ఇదే ఊరు? బెంగళూరు. రేయ్, మనం బాంబే అనుకుని బెంగళూరుకి వచ్చాంరా. బాంబే లారీ ఎక్కాం కదరా, బెంగళూరు ఎలా వచ్చాం? అదే అర్థం కావట్లేదురా. రేయ్ బాంబే అనేది పాత పేరురా, మొన్ననే పేరు మార్చి బెంగళూరు అని పెట్టారు. లెట్స్ స్టార్ట్ అవర్ మిషన్. రేయ్ ముందెళ్ళి లాడ్జ్లో రూమ్ తీసుకోవాలరా. రూమ్ ఎందుకురా, సాయంత్రం లోపల దావత్ దొరికేస్తే పట్టించేసి రాత్రి 10 బస్సు ఊరు వెళ్ళిపోవచ్చు కదా. పట్టుకున్న తర్వాత టీవీలో పడతాం కదరా, ఖచ్చితంగా. చెమట ముఖంతో నలిపిన బట్టలతో ఇలాగే ఉంటామా? ఉండము. ఎందుకుంటాం? ఉండద్దు, మరేం చేద్దాం? ఇంకెప్పుడు ఇలాంటి చోట స్నానం చేయకూడదా? ఇక్కడ ఉన్నంతసేపు మన హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంది? దేనికి? స్నానం కూడా డబ్బులు ఇవ్వాలా? నేను స్నానం చేసి మా అమ్మనే నాకు డబ్బులు ఇస్తుంది తెలుసా? ఎంత? టాయిలెట్ 5, బాత్రూమ్ 5. 1, 2, 3, 30 రూపీస్. 25. నాకు రాలా. అవును, బాత్రూమ్ కడుగన్నా సామె. రేయ్, నాకు మా అమ్మ గుర్తుకొస్తుందిరా. వీడు కాకలేస్తుందిరా పాప, ఎట్ట చెప్పాలో తెలియక అమ్మ గుర్తుకొస్తుంది అంటున్నాడు. అన్నా వడపావ్ ఉందా? అయ్యో ములిగి భయ్యా వడపావే. ఇప్పుడు చెప్పిన దానికంటే ఇందాక చెప్పిందే అర్థమైంది. నేను అన్నది వడాపావ్ ఏంటా అని. రే ఒకసారి ఇట్రండ్రా. బాంబేలో కూడా తెలుగు మాట్లాడుతున్నారా? నాలెడ్జ్ లెస్ బాయ్. ఒకప్పుడు బాంబాయి ఆంధ్రప్రదేశ్ ఉండేదిరా, మొన్న స్టేట్స్ విడిపోయినాయి కదా. హైదరాబాద్ ఏమో తెలంగాణకి, బాంబాయి వీళ్ళకి ఇచ్చారా. ఇతను ఎక్కడ ఉంటాడో తెలుసా అన్న? ఈ ఏరియాలో ఎప్పుడు చూడలేదే. రే ఎవరు అతను? మా బాబాయ్ అన్న పిన్నితో గొడవపడి ఊరొతులు వచ్చేసాడు. మా పిన్ని ఒకటే ఏడుపన్నా, అన్నం కూడా తినట్లేదు. ఊరుకురా రఘు. ఇటువైపు ఎప్పుడన్నా వస్తే చెప్పన్నా, నేను మళ్ళీ వస్తా. నడుదాం పదండ్రా. అన్నా అన్నా అన్నా, అన్నా. ఇస్కా డ్రెస్. ఏంట్రా ప్రాంక్ వీడియోనా? ఎక్కడ పెట్టారా కెమెరాలు? ఎన్ని వీడియోస్ చూడలేదురా? ఎన్ని చేస్తారా ప్రాంక్ వీడియోలు? ఇలా వీడియోలు తీయడం, మేము నడుచుకుంటూ వెళ్తుంటే బకరా 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 అంటూ కొమ్ములు పెట్టి యానిమేషన్ చేయడం, అంతేగా? నేను కాదురా బకరా, నువ్వురా బకరా. హలో బకరా, బకరా బకరా. తెలిసాక సరదాగా వేస్తూ సర్సర్లే.
ఏదో గొడవరా. ఇంకాడు మళ్ళీ నీ షాప్కి రాలే కానీ 4,000 అటు చూడండి రా, డబ్బులు తీసుకుని హెల్ప్ చేస్తున్నారు. పదనరా మనం కూడా. అన్నా, చిన్న పెద్దనా. అన్నా ఇతను ఎక్కడుంటాడో తెలుసా అన్నా? ఉత్తిగా అవసరం లేదన్నా, డబ్బులు ఇస్తాం. 2,000 అయింది. ఒక్క నిమిషం అన్నా. ఓల్డ్ వర్మ సినిమాల్లో చూసా, ఇలాంటి ప్లేసుల్లోనే విలన్స్ ఉంటారా. అన్నా ఏంట్రా డు బుల్లెట్ ఏమన్నా తోలుతున్నారా? బుల్లెట్స్ కాలుస్తున్నారా? అక్కడ పార్టీ దొరికిందన్నా, వేషం వేయాలి. డ్రామా మధ్యలో ఉందిరా. ఉప్పు సత్యాగ్రహం ఎపిసోడ్ నెక్స్ట్. గాంధీ క్యారెక్టర్ రా. సత్యాగ్రహానికి ఇంకెవరన్నా పంపు. కావాలంటే ఈవిడ పంపు. రేయ్, ఉప్పు సత్యాగ్రహం టైంకి ఝాన్సీ రాణి చనిపోయిందిరా పాపం. పో నాన్నైనా పంపు. వీడేమన్నా క్రికెట్లో 12th మ్యానా బదులు పంపడానికి? ఏ రదర్ఫోర్డ్, నీకు ఎంత ఇస్తున్నారా? 600. మరి నీకన్నా 400 ప్లస్ టీ, మ్యారీ బిస్కెట్, డ్రామాయక్ సమోసా. అన్నా, ఏంట్రా? దేశానికి స్వతంత్రం తెచ్చిన నీకు 400, దేశాన్ని ఆక్రమించిన ఆడికి 600. చా, అసలు మన దేశానికి నిజంగానే స్వతంత్రం వచ్చిందా లేదా అని అనుమానం ఉందన్నా. అసలేం స్వతంత్రం ఏంటని అసలు మహాత్మా గాంధీ అంటే ఏం చెప్తా. నువ్వెంత ఇస్తావు? 1500. 15 నిమిషాల్లో డేన్లో ఉంటా. 500 ఎక్స్ట్రా బత్తా. 5 నిమిషాల్లో ఉంటా. ఓకే.